చెప్పాల్సింది ఏంటి చెప్పాలంటే if GBA group then the center Z of G is a normal subgroup of G అని చెప్పాలి. ఇది ఈ థీరం అనేది నార్మల్ సబ్ గ్రూప్స్ లో చాలా ఇంపార్టెంట్ థీరం. మనకి థీరం స్టేట్మెంట్ ఏంటి ఇచ్చారంటే if GBA group then now we prove that the center Z of G is a normal subgroup of G అని చెప్పాలి. ప్రూఫ్ లో మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే లెట్ GBA గ్రూప్ అని తీసుకున్నాం అండ్ సెంటర్ Z of G అంటే సెట్ ఫార్మేషన్ రాస్తాం. సెంటర్ Z of G అంటే డెఫినిషన్ మనకి ఏం తెలుసు అంటే G equal to set A belongs to G such that AX equal to XA for all X belongs to G అని. అంటే సెంటర్ Z of G అంటే ఏమవుతుందంటే క్లియర్ గా Z అన్నది ఏమవుతుందంటే G కి సబ్సెట్ అవుతుంది. Z is subset of G and AX equal to XA for all X belongs to G అవుతుంది. AX equal to XA for all అంటే ఏమవుతుందంటే AX equal to XA for all X belongs to G అయితే A అన్నది ఎక్కడ ఉంటుందంటే Z లో ఉంటుంది. ఇన్ కేస్ BX equal to XB for all X belongs to G అని అనుకోండి B అన్నది Z లో ఉంటుంది. అంటే Z లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ ఎక్కడ ఉంటాయంటే G లో ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే క్లియర్లీ Z is subset or equal to G అవుతుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వి ప్రూవ్ దట్ ఈ సెంటర్ Z of G is a నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలి. Z అన్నది ఏమవుతుందంటే G కి నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందని చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే దట్ ఈస్ వి ప్రూవ్ దట్ Z subset are equal to G అని చెప్పాలి. Z is సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలి. Z is నార్మల్ ఆఫ్ G అని చెప్పాలి. మనకి ఫస్ట్ దానికి క్లియర్ గా అవుతుంది Z subset are equal to G అవుతుంది. సెకండ్ వన్ ఏం చెప్పాలి? Z is సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలి. Z is సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలంటే బై నోన్ థియరం నుండి ఏంటి నేర్చుకున్నాం అంటే H అన్నది G కి సబ్ గ్రూప్ అవ్వడానికి కండిషన్ ఏంటి అవుతుందంటే A, B belongs to H అని తీసుకొని AB belongs to H అని చెప్పాలి అండ్ A belongs to H అని తీసుకొని A inverse belongs to H అని చెప్తే బై నోన్ థియరం నుండి ఏమవుతుందంటే H is a సబ్ గ్రూప్ ఆఫ్ G అవుతుంది. ఇక్కడ H ప్లేస్ లో Z ఉంది. Z is a సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలంటే ఏం చెప్పాలంటే A, B belongs to Z అని తీసుకొని AB belongs to Z అని చెప్పాలి అండ్ A belongs to Z అని తీసుకొని ఏం చెప్పాలంటే A inverse belongs to Z అని చెప్పాలి. దానికోసం లేదు A, B belongs to Z అని తీసుకున్నాం. A, B belongs to Z అని తీసుకొని మనం ఏం చెప్పాలంటే AB belongs to Z అని చెప్పాలి. ఫస్ట్ వన్ A, B belongs to Z అని తీసుకుంటే బై సెట్ ఫార్మేషన్ నుండి ఏమవుతుందంటే ఏ Z లో ఉంది అనుకోండి A అనేది Z లో ఉంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందంటే AX equal to XA for all X belongs to G అండ్ B కూడా Z లో ఉంది కానీ సేమ్ కండిషన్ B సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈస్ ఏంటి BX equal to XB for all X belongs to G అని ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? AB belongs to Z అని తీసుకొని A, B belongs to Z అని తీసుకొని AB belongs to Z అని చెప్పాలి. A అనేది Z లో ఉండాలంటే ఏమవ్వాలి? మనకి AX equal to XA అవ్వాలి. ఇప్పుడు మనం AB అనేది Z లో ఉంటుందని చెప్పాలంటే A ప్లేస్ లో AB రావాలి. అంటే ఏం చెప్పాలి మనం? AB into X equal to X into AB అని చెప్పాలి. AB అనేది Z లో రావాలంటే ఏం చెప్పాలంటే AB into X equal to X into AB అని చెప్పాలి. దానికోసం మనం ఏం తీసుకున్నాం అంటే AB into X తీసుకున్నాం. AB into X ఈక్వల్ ఏమవుతుందంటే A into BX. A into BX అంటే దేనికి ఈక్వల్? మనకి BX అంటే దేనికి ఈక్వల్ అంటే మనకి XB ఈక్వల్. BX ప్లస్ లో XB రాసాం. బై అసోసియేట్ అనేది మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే AX into B. మళ్ళీ AX అంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే XA into B. మళ్ళీ అసోసియేట్ అనేది ఏం రాసుకోవచ్చు అంటే X into AB. AB into X equal to X into AB అని చెప్పాం. Therefore AB into X equal to X into AB for all X belongs to G. That implies AB belongs to Z. ఎందుకంటే మనం AX equal to XA అయితే ఏ ఎక్కడ ఉంటుందంటే Z లో ఉంటుంది. అదేవిధంగా AB into X equal to X into AB ఏంటంటే AB అన్నది ఎక్కడ ఉంటుందంటే Z లో ఉంటుంది. అంటే మనం ఏం చెప్పాం? A, B belongs to Z అని తీసుకొని AB belongs to Z అని చెప్పాం. సెకండ్ వన్ ఏం చెప్పాలి? A belongs to Z అని తీసుకొని A inverse belongs to Z అని చెప్పాలి. A belongs to Z అయితే మనకి ఏం తెలుసు అంటే డిఫైన్ ఏంటి? AX equal to XA for all X belongs to G అవుతుంది. దీనికి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా A inverse తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? A inverse AX into A inverse equal to A inverse into XA into A inverse. దీని అసోసియేట్ లాని డైరెక్ట్ రాసుకోవచ్చు. A inverse into A into X A inverse equal to A inverse X into A inverse. A inverse అంటే ఏమవుతుందంటే ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. E into X A inverse equal to A inverse X into E అవుతుంది. E అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. దట్ ఈస్ 1 into X A inverse అంటే ఏమవుతుందంటే X A inverse. A inverse X into 1 అంటే ఏమవుతుందంటే A inverse. ఇది ఏ కండిషన్ సాటిస్ఫై అయింది? A inverse X equal to X A inverse అయింది. అంటే
బై సెంటర్ ఆఫ్ జెడ్ డెఫినేషన్ ఏంటి అవుతుందంటే ఏ ఇన్వర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే జెడ్ లో ఉంటుంది. మనం ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ లో తీసుకొని ఏబి బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పాం. ఏ బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకొని ఏం చెప్పాం అంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పాం. అంటే ఏమవుతుంది జెడ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జి అవుతుంది. We prove that Z is normal of G అని చెప్పాలి. Z is normal of G అని చెప్పాలంటే ఏం చెప్పాలంటే let A belongs to Z, G belongs to G అని తీసుకొని మనం ఏం చెప్పాలి GA G inverse belongs to Z అని చెప్పాలి. GA G inverse belongs to Z అని చెప్పాలంటే మనం ఏమవుతుంది సెంటర్ ఆఫ్ Z డెఫినిషన్ ప్రకారం A అనేది Z లో ఎప్పుడు ఉంటుంది అని చెప్తామంటే A belongs to Z అని చెప్పాలంటే AX equal to XA అని చెప్పాలి. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత వచ్చింది GA G inverse అనేది Z లో ఉండాలంటే సెంటర్ ఆఫ్ Z డెఫినిషన్ ప్రకారం ఏం చెప్తే సరిపోతుందంటే GA G inverse ఇంటూ X ఈక్వల్ టు X ఇంటూ GA G inverse అని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను ఏ అనేది Z లో ఉండాలంటే ఏమవ్వాలంటే AX ఈక్వల్ టు XA అవ్వాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత వచ్చిందంటే GA G inverse Z లో ఉంటుందని చెప్పాలంటే ఏం చెప్పాలంటే మనం GA G inverse ఇంటూ X ఈక్వల్ టు X ఇంటూ GA G inverse అని చెప్పాలి. దానికోసం మనం GA G inverse ఇంటూ X అని తీసుకున్నాం. ఈ AX ఈక్వల్ టు XA ఫర్ ఆల్ X బిలాంగ్స్ ఏ అనేది Z లో ఉంది కాబట్టి AX ఈక్వల్ టు XA ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G అవుతుంది. ఇక్కడ స్మాల్ g అనేది క్యాపిటల్ G లో ఉంది అంటే ఏమవుతుంది AG ఈక్వల్ టు GA అవుతుంది. అంటే ఈ GA ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు అంటే AG రాసుకున్నాం. G ఇన్వర్స్ యాజ్ ఇట్ ఇస్ గా ఇంటూ X A ఇంటూ G ఇన్వర్స్ అంటే ఎంత అవుతుంది అంటే E ఎందుకంటే G అనేది G లో ఉంది. G గ్రూప్ అవుతుంది బట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుంది G ఇన్వర్స్ కూడా G లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది G ఇంటూ G ఇన్వర్స్ ఎంత అవుతుంది అంటే E AE ఇంటూ X AE అంటే A అవుతుంది AX మళ్ళీ ఏంటి రాసుకోవచ్చు AX అంటే ఎంత రాసాం అంటే XA రాసాం. ఈ XA నే XA ఇంటూ E అని రాసుకోవచ్చు. XA ఇంటూ E అంటే దేనికి ఈక్వల్ G ఇన్వర్స్. దీని ఏమవుతుందంటే అసోసియేట్ అంటే X ఇంటూ AG ఇంటూ G ఇన్వర్స్ అని రాసాం. X ఇంటూ మళ్ళీ ఏంటి రాసుకోవచ్చు AG అంటే ఎంత అవుతుందంటే GA అవుతుంది. ఎందుకంటే మనకి ఏ అనేది Z లో ఉంది G అనేది G లో ఉంది కాబట్టి ఏమవుతుంది AG ఈక్వల్ టు GA అవుతుంది. అందువల్ల AG ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు అంటే AG ప్లేస్ లో GA ఇంటూ G ఈక్వల్ ఏమవుతుంది X ఇంటూ GA G ఇన్వర్స్ అవుతుంది. అంటే మనం ఏం చెప్పాం GA G ఇన్వర్స్ ఇంటూ X ఈక్వల్ టు X ఇంటూ GA G ఇన్వర్స్ ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G అని చెప్పాం. ఇది ఏ కండిషన్ సాటిస్ఫై అయింది AX ఈక్వల్ టు XA ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G అయితే మనం ఏమన్నా అంటే A బిలాంగ్స్ టు Z అంటున్నాం కదా. సేమ్ వే లో ఇది ఏమవుతుందంటే GA G ఇన్వర్స్ ఇంటూ X ఈక్వల్ టు X ఇంటూ GA G ఇన్వర్స్ ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G అయితే GA G ఇన్వర్స్ ఎక్కడ ఉంటుందంటే Z లో ఉంటుంది. అంటే ఏమవుతుంది దీని మీనింగ్ ఏంటి Z ఈస్ నార్మల్ ఆఫ్ G అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాం అంటే ముందు Z సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు G అని చెప్పాం. Z అనేది G కి సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాం. అండ్ Z అనేది G కి నార్మల్ అవుతుంది. Z అనేది G కి సబ్సెట్ అవుతూ Z నార్మల్ అవుతూ అండ్ Z అనేది G కి సబ్ గ్రూప్ అయితే ఏమవుతుందంటే మనకి Z అంటే ఇక్కడ ఏంటి సెంటర్ ఆఫ్ Z ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G.